గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. నేను ఈరోజు మీకు ప్రీవియస్ ఇయర్ ఎస్ఎస్సి సిజిఎల్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయబోతున్నాను. ఆల్రెడీ నేను ప్రీవియస్ ఇయర్ పార్ట్ 1 అనేది చెప్పాను. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఇన్ ప్లేలిస్ట్. ఈ ప్రీవియస్ ఇయర్ సంబంధించిన జీకే క్వశ్చన్స్ అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన ఎస్ఎస్సి సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ మరియు జనరల్ డ్యూటీ విభాగంలో వీటి క్వశ్చన్స్ అనేది అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి షఫుల్ చేస్తాడు. సో ఆ క్వశ్చన్స్ అన్నీ ప్లేలిస్ట్లో యాడ్ చేయడం జరిగింది. సో వెళ్ళి మీరు చూడండి. సో లెట్ us స్టార్ట్ విత్ ద పార్ట్ 2 ఆఫ్ దిస్ ఎస్ఎస్సి సిజిఎల్ 2020 క్వశ్చన్స్. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద నాబార్డ్ ఎస్టాబ్లిష్డ్? నాబార్డ్ అంటే అగ్రికల్చరల్ సంబంధించి, డెవలప్మెంట్ సంబంధించి. దీని అబ్రివేషన్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది 1982లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ కేలు. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది వాజ్ రాటిఫైడ్ విత్ ద రెఫరెన్స్ ఆఫ్ ద కరాచీ సెషన్ ఆఫ్ ద కాంగ్రెస్ 1931. సో ఎప్పుడైతే గాంధీ మరియు ఇర్విన్ మధ్యలో ప్యాక్ట్ జరిగిందో, ఇట్ వాజ్ రాటిఫైడ్ విత్ ద రెఫరెన్స్ ఆఫ్ ద కరాచీ సెషన్ ఏదైతే కాంగ్రెస్లో జరిగిందో, కాంగ్రెస్ సెషన్ జరిగిందో 1931లో, అప్పుడు ఇది రాటిఫై చేయడం జరిగిందనమాట. అండర్ ద ఆర్టికల్ 368 ద పార్లమెంట్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్. ఏదైతే కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ జరుగుతాయో, ఈ ఆర్టికల్ 368 ప్రకారము అమెండ్మెంట్ అనేది జరుగుతాయి. ఐసోఫాగస్ అనేది ఒక ఫుడ్ ట్యూబ్ అని మనం తెలుసుకోవచ్చు. మనం తినే ఈ ఆహారం అనేది నోట్లో నుంచి ఐసోఫాగస్ ఆ ట్యూబ్లోకి వెళ్ళి మళ్ళీ ఫర్దర్ స్టమక్లోకి వెళ్తుంది అనమాట. ద ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అడిగాడు. బ్రాహ్మణి రివర్ అనేది ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ అని తెలుసుకోవచ్చు. అది వెస్ట్ ఫ్లోయింగ్ అడిగాడంటే నర్మదా అండ్ తాపి అని మనకు తెలుసు, అరేబియన్ ఓషన్లోకి మిక్స్ అయిపోతాయి. ద పేర్స్ అసోసియేటెడ్ విత్ ద టాక్సేషన్ సిస్టమ్ ఆఫ్ ద మరాఠాస్. చౌత్ మరియు సర్దేశ్ ముఖి అనేది మనం చూసినట్లయితే టాక్సేషన్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. చౌత్ మరియు సర్దేశ్ ముఖి ఈ రెండు మరాఠాస్ సామ్రాజ్యానికి సంబంధించినవి. ద యాక్ట్ దట్ ట్రాన్స్ఫర్డ్ ద పవర్ ఫ్రమ్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ టు బ్రిటిష్ క్రౌన్ ఇన్ ఇండియా. యాక్ట్ పేరు ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 ప్రకారము ఇక్కడ ఏమైందంటే పవర్ అనేది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ క్రౌన్కి అనేది ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో 1858 యాక్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఇండియా. ద శస్త్ర అనేది రామానుజన్ ప్రైజ్ ఈజ్ అవార్డెడ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్, ఎవరికి ఇస్తారంటే మ్యాథమెటిక్స్ సంబంధించిన సబ్జెక్ట్ వైజ్. సో ఈ శస్త్ర అనేది రామానుజన్ ప్రైజ్ అని మనం తెలుసుకోవచ్చు. మ్యాథమెటిక్స్ ఎవరైతే వాళ్ళ కంట్రిబ్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుందో. ఆరిడ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడుందరా అంటే జోధ్పూర్, రాజస్థాన్లో ఈ ఆరిడ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది మనం చూడొచ్చు. మేఘాలయ డజంట్ షేర్ ద బౌండరీ విత్ ద భూటాన్, బట్ సిక్కిం, వెస్ట్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్ షేర్ చేసుకుంటాయన్నమాట. సో మేఘాలయ డజంట్ షేర్ ద బౌండరీ విత్ ద భూటాన్, బట్ సిక్కిం, వెస్ట్ బెంగాల్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆథర్ ఆఫ్ ద బుక్ హజార్ చౌరాసీ కి మా. సో ఈ విధంగా హజార్ చౌరాసీ కి మా అనేది పుస్తకాన్ని మహాశ్వేత ద్వేవి అనే ఆమె ఈ పుస్తకాన్ని కంపోజ్ చేయడం జరిగింది. హెరిటేజ్ సైట్ చూసినట్లయితే మధ్యప్రదేశ్కి సంబంధించి భింబేత్కా అని మనం తెలుసుకోవచ్చు. ఇది ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సైట్ ఇన్ మధ్యప్రదేశ్గా గుర్తుంచుకోవచ్చు. ఓజోన్ అనేది అట్ ద హయ్యర్ లెవెల్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఈజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ అల్ట్రా వైలెట్ రేడియేషన్ యాక్టింగ్ ఆన్ ఆక్సిజన్ మాలిక్యూల్స్. మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయము, ఓజోన్ అనేది హయ్యర్ లెవెల్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఈజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ అల్ట్రా వైలెట్ రేడియేషన్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఆక్సిజన్ మాలిక్యూల్స్ అనేది మ్యాక్సిమం మనం చూడొచ్చు. ద బ్యాటిల్ ఆఫ్ చౌజా అనేది ఫాట్ చేయడం జరిగింది బిట్వీన్ ద హుమయూన్ మరియు షేర్షా సూరి మధ్యలో. ఈ బ్యాటిల్ ఆఫ్ చౌజా అనేది జరిగింది. పిండార్ అనేది ఒక ట్రిబ్యూటరీ ఆఫ్ అలక్నందా నది యొక్క ట్రిబ్యూటరీగా మనం గుర్తుంచుకోవాలి పిండార్. నెక్స్ట్ మనం చూసినట్లయితే అండర్ ద 52nd అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, defection to another party
ఆఫ్టర్ ఎలక్షన్ మేడ్ ఇల్లీగల్. సో ఈ 52nd అమెండ్మెంట్ ప్రకారము కాన్స్టిట్యూషన్లో ఇండియా డిఫెక్షన్ టు అనదర్ పార్టీ ఆఫ్టర్ ఎలక్షన్ మేడ్ ఇల్లీగల్, ఇది ఇల్లీగల్ అని చెప్పి చెప్తుందన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద స్పోర్ట్ ఈజ్ అర్చనా కామత్ అసోసియేటెడ్ అంటే ఈమె టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అనమాట. ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ డ్యూరింగ్ ద థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్. ఎవర్రా ఈ డిఫరెంట్ ఆంగ్లో మైసూర్ వార్స్ అనేది జరిగాయి. సో ఆ టైంలో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరున్నారు డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ అంటే సెకండ్ ఎర్ల్ కార్న్వాలిస్ అనే అతను అప్పుడు గవర్నర్ జనరల్గా ఉన్నాడని చెప్పుకోవచ్చు. ద ఫస్ట్ ట్రాన్స్లేటెడ్ ద భగవద్గీత ఇంటూ ఇంగ్లీష్. చార్లెస్ విల్కిన్స్ అనే అతను భగవద్గీతని ఈ విధంగా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. చార్లెస్ విల్కిన్స్, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, చాలా ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. ద లోయెస్ట్ మెల్టింగ్ పాయింట్ ఏదిరా అంటే టిన్ అని మనం తెలుసుకోవచ్చు, చాలా తక్కువ మెల్టింగ్ పాయింట్. సైంటిస్ట్స్ ఇన్వెంటెడ్ కెవ్లార్. స్టెఫానీ లోయిజీ. ఏ సైంటిస్ట్ ఉన్నాడో కెవ్లార్ని కనుగొండే సైంటిస్ట్ ఎవర్రా అంటే స్టెఫానీ లూయిజీ కోలెక్. ఇతను ఈ కెవ్లార్ని కనుగొన్నాడు అనమాట. కెవ్లార్ అంటే ఏంటి అనేది మీరు ఒకసారి ఇంటర్నెట్లో చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. మ్యాంగనీస్ డయాక్సైడ్ ఈజ్ యూజ్డ్ ద గ్రీన్ కలర్ ఫ్రమ్ గ్లాస్. ఈ మ్యాంగనీస్ డయాక్సైడ్ అనేది గ్రీన్ కలర్గా యూజ్ చేయడం జరుగుతుంది. ఎక్కడి నుంచి తీసుకుంటారంటే ఫ్రమ్ ద గ్లాస్. ద టైప్స్ ఆఫ్ ఐసోటోప్స్ డస్ స్కాండినియం హ్యావ్ అంటే మొత్తం స్కాండియంలో టోటల్ 13 ఐసోటోప్స్ అని మనం చూడొచ్చు. ఒకసారి ఇంటర్నెట్లో చెక్ చేయండి హౌ ఇట్ లుక్స్ లైక్. ద హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అనేది HSRA ఎప్పుడు ఫార్మేషన్ చేయడం జరిగిందంటే 1928లో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అనేది ఫార్ములేట్ చేయడం జరిగింది. ద ఫాలోయింగ్ రైల్వే స్టేషన్ హ్యాస్ బీన్ FSSAI యాజ్ ద కంట్రీస్ ఫస్ట్ ఈట్ రైట్ స్టేషన్. సో ఇక్కడ ఫుడ్ సంబంధించి ఇది. సో ఏ రైల్వే స్టేషన్లో ఈ విధంగా ఫసాయ్ యాజ్ ద ఫస్ట్ ఈట్ రైల్వే స్టేషన్, రైట్ స్టేషన్ అంటే ఈట్ రైట్ స్టేషన్ అంటే ముంబై సెంట్రల్లో ఇది స్టార్టప్ చేయడం జరిగింది ఈట్ రైట్ స్టేషన్గా. నెక్స్ట్ మనం చూసినట్లయితే నేషనల్ హైవే 66 ప్రీవియస్లీ దాన్ని నేషనల్ హైవే 17 అని పిలిచేవాళ్ళు. ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది మనం చూసినట్లయితే 2019 ప్రకారము హౌ మచ్ ఆఫ్ ద టోటల్ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ ఈజ్ కవర్డ్ బై ద ఫారెస్ట్ అంటే 24.56% అనేది ఫారెస్ట్ తోటి ఉందని మనం తెలుసుకోవచ్చు. అటామిక్ మాస్ ఎంతరా జిర్కోనియం అంటే 91.22 అని మనం గుర్తుంచుకోవాలి. జిర్కోనియం అటామిక్ మాస్ అడిగాడు. ద స్టేట్ డిడ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ KVIC మొట్టమొదటిసారిగా ఈ సిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ అనేది ఎక్కడరా మనం చూడొచ్చు అంటే గుజరాత్లో అని మనం చూసుకోవచ్చు. పుస్తకం డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్ అనేది ఈ పుస్తకాన్ని ఎవరు రాయడం జరిగింది అంటే బరాక్ ఒబామా ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది, డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్. అదేవిధంగా ఇక్కడ వీళ్ళ వైఫ్ కూడా ఒక పుస్తకం రాయడం జరిగింది. ఆ పుస్తకం పేరు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మికిలి ఆమె వైఫ్ అన్నమాట. ద ఇండియన్ స్టేట్స్ ఈజ్ దట్ లాయ్ హరోబా ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుపుకుంటారంటే ఈ లాయ్ హరోబా అనే ఫెస్టివల్ మణిపూర్ స్టేట్లో జరుపుకోవడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. బహాయ్ బిహూ ఫెస్టివల్ అనేది అస్సాంలో జరుపుకుంటారు. అదేవిధంగా హార్న్బిల్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారో కూడా మీరు కామెంట్ సెక్షన్లో నాకు పెట్టచ్చు. ద టెంపుల్స్ ఈజ్ దట్ అంబుబాసి ఫెయిర్ అనేది ఇది ఒక ఫెయిర్ అనమాట, అంటే చిన్న మేళా టైప్లో ఉంటుంది. ఇది ఏ టెంపుల్లో ఇది జరుపుకుంటారంటే అంబుబాసి ఫెయిర్ అనేది కామాఖ్య గుడి అనమాట. ఇది మనము అస్సాంలో చూడొచ్చు. ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు ద యాన్సిలరీ పవర్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అంటే ఆర్టికల్ 140 అనేది చూసినట్లయితే యాన్సిలరీ పవర్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ దీంట్లో మెన్షన్ చేసి ఉంటారనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అనేది చూసినట్లయితే ఇది 2 లక్షల ఇన్సూరెన్స్ కవర్ ఉంటుందన్నమాట ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో. డ్రై పేపర్, గ్లాసు, ఎబోనెట్ రాడ్ ఇవన్నీ ఏంటంటే ఇన్సులేటర్స్ అని చెప్పుకోవచ్చు. బట్ మెర్క్యూరీ మాత్రము ఒక కండక్టర్ లాగా పనిచేస్తుంది. విత్ రెఫరెన్స్ టు వేదాంగాస్ ద టర్మ్ రిచువల్ డినోట్స్ టు అంటే
కల్ప అన్నమాట. ఇది వేదాంగాస్ ప్రకారము ఈ రిచువల్ అంటే ఏంటంటే కల్ప అని మనం గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ధర్మరాజ రథ అంటే ఒక మాన్యుమెంట్ అన్నమాట. ఎక్కడుంది ఇది అంటే మహాబలిపురంలో మనము ఈ ధర్మరాజ రథ అనేది చూడొచ్చు. పుస్తకం ఆథర్ ఆఫ్ ద బుక్ అనేది వైజ్ అండ్ అదర్వైజ్ అనేది చూసినట్లయితే ఏ సెల్యూట్ టు లైఫ్ అని ఈ పుస్తకాన్ని ఎవరు రాశారంటే సుధామూర్తి అనే ఆమె ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ప్రవాసి భారతీయ దివస్ అనేది చూసినట్లయితే ఈ సెలబ్రేటెడ్ ఆన్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే 9 జనవరి ఈ ప్రవాసి భారతీయ దివస్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద ప్రిట్జ్కర్ ప్రైజ్ అనేది ఇంటర్నేషనల్ అవార్డ్ గివెన్ టు రికగ్నైజ్ కంట్రిబ్యూషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అంటే ఆర్కిటెక్చర్ ఫీల్డ్లో ఈ ప్రిట్జ్కర్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే పులిట్జర్ అని అడిగాడంటే పులిట్జర్ ప్రైజ్ అనేది జర్నలిజం సంబంధించి. రివర్స్ ఫార్మ్స్ దూద్ సాగర్ వాటర్ ఫాల్ అనేది మనకు తెలుసు, ఎక్కడుంది, గోవాలో ఉంది. దువాధార్ అనేది మాత్రం జబల్పూర్లో మనం చూడొచ్చు. ఇది నర్మదా నది నుంచి ఈ నీళ్ళు రావడం జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఈ నర్మదా నది అమర్కంటక్ అనే ఆరిజినేషన్ అక్కడి నుంచి అనమాట. ద పవర్ ఆఫ్ ద లెన్స్ -2.0 అని మనం తెలుసుకుంటాము. ఇక్కడ డి అంటే డయాప్టర్ అని వీటి యొక్క యూనిట్ అని మనం తెలుసుకోవచ్చు. పవర్ ఆఫ్ ద లెన్స్ మెజర్మెంట్ దీంట్లోనే చేస్తారు. కెనడా బాల్జాన్ అనేది హ్యాజ్ ఇట్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ క్లోజెస్ట్ టు ద ఫామ్ క్రౌన్ గ్లాస్. ఈ క్రౌన్ గ్లాస్కి దగ్గరగా ఉండే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేనితో డినోట్ చేస్తారు, మ్యూ తోటి. క్లోజెస్ట్ దేనికి ఉంటుందంటే కెనడా బాల్జామ్కి ఉంటుంది అనమాట. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ అనేది సెప్టెంబర్ 1920 ఇది ఎక్కడ జరిగింది అంటే క్యాల్కటాలో ఈ సెషన్ జరిగిందనమాట. ద గేమ్ హ్యాస్ ద ఫాదర్ ఆఫ్ లియాండర్ పేస్ బీన్ ఏ మెంబర్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ టీమ్. మనకి మహేష్ భూపతి, లియాండర్ పేస్ వీళ్ళందరూ టెన్నిస్ ప్లేయర్స్ అనమాట. ఈ టెన్నిస్ ప్లేయర్స్లో లియాండర్ పేస్ వాళ్ళ నాన్నగారు ఏ గేమ్ ఆడేవాళ్ళు అని అడుగుతున్నాడు అనమాట. ఇతను ఇండియన్ నేషనల్ టీంలో కూడా ఉన్నాడు. అతను ఏ గేమ్ ఆడేవాడు అని అడుగుతున్నాడు. హాకీ. చూడండి ఎలాంటి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందో. లియాండర్ పేసే తెలీదు, వాళ్ళ నాన్న ఏం చేస్తాడో ఎలా తెలుస్తుంది. ఏటీఎం అబ్రివేషన్లో టీ అంటే ఏమని అడిగాడు, ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ అనమాట. ద పేర్స్ ఈజ్ కరెక్ట్. లిపులేక్ ఉత్తరాఖండ్కి సంబంధించి కరెక్ట్. మిగతా ఏవైతే పేర్స్ ఇచ్చారో అది రాంగ్ అనమాట. సో కరెక్ట్ ఇచ్చిన పేరు లిపులేక్ అనేది ఎక్కడుందిరా అంటే ఉత్తరాఖండ్లో ఉంది. మేడన్ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు జరిగింది అంటే మొట్టమొదటి అమెండ్మెంట్ అనేది కాన్స్టిట్యూషన్లో 1951లో జరిగింది. అమ్మోనియం వన్ టైప్ ఆఫ్ క్యాటయాన్ అని మనం తెలుసుకోవచ్చు. మొనాస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో సిక్కింలో దాని పేరేంట్రా అంటే రూమ్టెక్ మొనాస్ట్రీస్ అనేది మనం చూడొచ్చు. సైంటిఫిక్ స్టడీ ఆఫ్ సెల్ని ఏమంటారంటే సైటాలజీ అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గ్యారంటీస్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే ఈ ఆర్టికల్ మధ్యలో 25 నుంచి 28 మధ్యలో మనము కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది గ్యారంటీ టు ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శివాజీ మహారాజ్ వాజ్ నోన్ యాజ్ అంటే అష్టప్రధాన్ అంటారు. చాలా ఇంపార్టెంట్. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ఏమని పిలిచేవాళ్ళు ఈ శివాజీ టైంలో అంటే అష్టప్రధాన్ అంటే 8 ప్రధానులు. టైఫాయిడ్ ఫీవర్ అనేది కెన్ బి డయాగ్నోస్డ్ విత్ ద టెస్ట్ ఆఫ్ వైడల్ టెస్ట్. ఈ వైడల్ టెస్ట్ అనేది చేయడం వల్ల మనకి టైఫాయిడ్ ఉందా లేదా తెలిసిపోతుంది. అదేవిధంగా ఎలీజా టెస్ట్ అనేది మనం చూసినట్లయితే ఎయిడ్స్ ఉందా లేదా కనుక్కోవచ్చు. ద ఆథర్ ఆఫ్ ద బుక్ టైటిల్డ్ అనార్కీ ద ఈస్ట్ ఇండియా కంపెనీ కార్పొరేట్ వైలెన్స్ అండ్ ద పిల్లేజ్ ఆఫ్ ఎన్ ఎంపైర్ ఎవర్రా అంటే విలియం డైరింపిల్. ఇతను ఈ పుస్తకం యొక్క ఆథర్ అని చెప్పుకోవచ్చు. ద అనార్కీ ద ఈస్ట్ ఇండియా కంపెనీ కార్పొరేట్ వైలెన్స్ అండ్ ద పిల్లేజ్ ఆఫ్ ఎన్ ఎంపైర్. సో విలియం డైరింపిల్ ఇతను ఈ పుస్తకాన్ని కంపోజ్ చేశాడు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏ సిచ్యువేషన్ వేర్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎక్సీడ్స్ ఇట్స్ రెవెన్యూ దాన్ని ఏమంటారంటే డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటారు. ఇది ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్ అంటే ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎక్సీడ్స్ ఇట్స్ రెవెన్యూ. వాళ్ళ ఖర్చులు ఎక్కువగా ఉంటాయంట గవర్నమెంట్ యొక్క ఖర్చులు సంపాదన కన్నా, అప్పుడు డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటారు ఆ సిచ్యువేషన్ని. చికెన్ పాక్స్ అనేది ఒక వైరస్ వల్ల రావడం జరుగుతుంది. ఆ వైరస్ పేరు ఏంట్రా అంటే వారిసెల్లా జోస్టర్ వైరస్. చికెన్ పాక్స్
దీని యొక్క క్యూర్ కనుక్కోండి అతను సైంటిస్ట్ పేరేంటి మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక్కడ ఒక ప్లే ఉందన్నమాట. ఆ ప్లే ఏంట్రా అంటే మృచ్ఛకటిక అంటారు అనమాట, అంటే లిటిల్ క్లే కాట్ అంటారు. ఇది ఒక సోషల్ డ్రామా విత్ టచెస్ ఆఫ్ గ్రిమ్ రియాలిటీ అనేది సుద్రక అనమాట. ఓవరాల్ ఏంటంటే సోషల్ డ్రామా అది. సో ఇది ఒక రియాలిటీ ఆఫ్ సుద్రక అని మనం తెలుసుకోవచ్చు. ఆర్టికల్ డీల్స్ విత్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దట్ మెన్షన్స్ ద క్యాగ్, అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఏ ఆర్టికల్లో మెన్షన్ చేసి ఉంటారంటే 148 ఆర్టికల్లో. ఇక్కడ ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని ఎవరు నామినేట్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దాల్ లేక్ అనేది ద ఓన్లీ ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ ఈజ్ సిచ్యువేటెడ్. ఈ దాల్ లేక్ దగ్గర ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ మనం చూడొచ్చు. అక్కడ ఒక మూవీ కూడా దీని పేరు మీద తీయడం జరిగింది. ద బ్యాటిల్ ఆఫ్ కన్వా లేదా కన్వా బ్యాటిల్ అంటారు. ఇది బాబరు మరియు రాజ్పూత్ ఫోర్సెస్ మధ్యలో, అంటే రాజ్పూత్ ఫోర్సెస్ ఎవర్రా లీడ్ చేసిందిరా అంటే రాణా సంగా లీడ్ చేయడం జరిగింది అగైనెస్ట్ బాబర్, ముఘల్ ఎంపరర్ అనమాట 1527లో. అంటే ఈ బ్యాటిల్ ఆఫ్ కన్వా అనేది 1527లో జరిగింది. అంటే 26లో బ్యాటిల్ ఆఫ్ పానిపట్ జరిగింది, దాని తర్వాత కన్వా జరిగిందనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద గోతబాయ రాజపక్ష అనే అతను ఏ దేశానికి సంబంధించిన వాడంటే ఇట్లాంటి రాజపక్షలు, ఇలాంటి మహేంద్ర రాజపక్ష శ్రీలంక దేశానికి సంబంధించిన అతను. ద టైడల్ మౌత్ ఆఫ్ ద రివర్ వేర్ ఫ్రెష్ అండ్ సెలైన్ వాటర్ గెట్ మిక్స్డ్ ఈజ్ నోన్ యాజ్, అంటే ఎస్చురీ అంటారనమాట. ఇది ఒక టైడల్ మౌత్ ఆఫ్ ద రివర్, ఎక్కడైతే ఫ్రెష్ వాటర్ మరియు సెలైన్ వాటర్ అనేది మిక్స్ అయిపోతాయి సముద్రంలో, అది వన్ టైప్ ఆఫ్ ఎస్చురీగా మనం గుర్తుంచుకోవాలి. మంగల్ పాండే, కువర్ సింగ్, బేగం హజరత్ మహల్ వీళ్ళందరూ రివాల్ట్ ఆఫ్ 1857 అంటే వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటారు, వాటిలో పాల్గొన్న వ్యక్తులే, కానీ భగత్ సింగ్ మాత్రం కాదు. ద నేమ్ యాంటీ హైజాకింగ్ ఎక్సర్సైజ్ కండక్టెడ్ బై ద ఇండియన్ నేవీ ఇన్ కొలాబరేషన్ విత్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్, దాని పేరు ఏంట్రా అంటే అపహరణ అంటారనమాట. ఇండియన్ కోస్ట్ గార్డు మరియు నేవీ ఇద్దరూ కలిసి యాంటీ హైజాకింగ్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఎక్సర్సైజ్ పేరు ఏంట్రా అంటే అపహరణ. హిందీలో అపహరణ అంటే ఎవరినన్నా కిడ్నాప్ చేయడమే. థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది ఎప్పుడు జరిగిందిరా అని అడుగుతున్నాడు. 1932లో ఇది జరిగింది. వాషింగ్ సోడా అనేది ఎందుకు వాడతారంటే ఫర్ ద రిమూవింగ్ ఆఫ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్, వాటర్ యొక్క పర్మనెంట్ హార్డ్నెస్ని తీసేయడానికి ఈ వాషింగ్ సోడాని వాడడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఆర్ ద పట్కాయ్ బమ్ హిల్స్ లొకేటెడ్. ఈస్టర్న్ పార్ట్లో ఈ పట్కాయ్ బమ్ హిల్స్ అనేది మనం చూడొచ్చు. లాఠీ ఈజ్ ద మార్షల్ ఆర్ట్ ఫార్మ్స్ ఈజ్ ప్రాక్టీస్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ పంజాబ్ అండ్ వెస్ట్ బెంగాల్. పంజాబ్ మరియు వెస్ట్ బెంగాల్లో ఈ లాఠీ అనేది మార్షల్ ఆర్ట్స్ మనము చూడొచ్చు. టి ప్రకాశం అంటే టంగుటూరి ప్రకాశం, ఇతను ఫేమస్ అనమాట. ఇతన్నే మనము ఆంధ్రకేసరి అని పిలుస్తారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే రాబర్ట్ హుక్ అనేవాడు సెల్ని కనుగొన్నాడు అనమాట. డిస్కవర్డ్ సెల్స్ ఇన్ ది హ్యూమన్ బాడీ. ద స్కాలర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద టిబెట్ హోమ్ థియరీ ఆఫ్ ద ఆరియన్స్. వాడి పేరు ఏంటంటే ఆ స్కాలర్ అంటే టిబెట్ హోమ్ థియరీ ఆఫ్ ద ఆరియన్స్ సంబంధించి దయానంద్ సరస్వతి. ఇతనే మూలాశంకర్ అని పిలుస్తారనమాట. యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఇప్పుడు ఎస్డిజి అని మనం డిస్కస్ చేసుకున్నాము. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ దాని ప్రకారము ఎస్డిజి 2లో జీరో హంగర్ వస్తుంది, ఎస్డిజి 1లో నో పావర్టీ వస్తుంది, ఎస్డిజి 8లో మాత్రము డీసెంట్ వర్క్ మరియు ఎకనామిక్ గ్రోత్కి సంబంధించి మెన్షన్ చేసి ఉంటారు. ఇప్పుడు అడిగింది ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఎలా ఏ ఎస్డిజి కిందకి వస్తుందో మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. జాడుగూడ రాక్ ఎడిక్ట్స్ అనేది మనం చూసినట్లయితే అశోక్ని సంబంధించి ఎక్కడున్నాయరా అంటే ఒడిషాలో మనం చూడొచ్చు ఈ జాడుగూడ రాక్ ఎడిక్ట్స్ అనేది. ద జైన్ ఫిలాసఫీ టర్మ్ జీనా అంటే ఏంట్రా అంటే కంక్వేరర్ అంటే కంక్వేరర్ అంటారు. అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్స్ ఎవరు అపాయింట్ చేస్తారు అంటే గవర్నర్ ఆఫ్ ద స్టేట్ ఎవరైతే ఉన్నారో అతను అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా
గవర్నర్ ఎవరు అపాయింట్ చేస్తారా అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. ద డెన్సెస్ట్ స్టేబుల్ ఎలిమెంట్ ఆన్ ఎర్త్ ఏంద్రా అంటే ఆస్మియం. ఎందుకంటే డెన్సిటీ ఎక్కువ ఉండేదంటే మాస్ బై వాల్యూమ్ అన్నమాట. ఎంత ఎక్కువ మాస్ ఉంటే అంత డెన్సిటీ ఉంటుంది. మాస్ ఎక్కువ ఉండేది ఏంద్రా అంటే ఆస్మియము. ఇది మామూలు ఇంక్ పెన్లలో మనం వాడతారు ఆ టిప్ అన్నమాట. ద స్వరాజ్ పార్టీ వాజ్ ఫౌండెడ్ బై మోతీలాల్ నెహ్రూ మరియు చిత్తరంజన్ దాస్. ఈ మోతీలాల్ నెహ్రూ ఉన్నాడు కదా, జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ నాన్న, చిత్తరంజన్ దాస్ దేశ్ బంధు అంటారు. వీళ్ళిద్దరూ ఈ స్వరాజ్ పార్టీని కనుగొన్నారనమాట. గుజరాత్, రాజస్థాన్ మధ్య మరియు ఉత్తరప్రదేశ్ షేర్స్ బౌండరీ విత్ ద మధ్యప్రదేశ్ బట్ నాట్ ఒడిషా. ఈ మధ్యప్రదేశ్ తోటి ఈ 3 స్టేట్స్ మనం చూడొచ్చు, బట్ ఒడిషా మాత్రం కాదు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఎంతరా అంటే 332 మీటర్ పర్ సెకండ్ అని మనం తెలుసుకోవచ్చు. అదే మనము ఎక్కువగా స్టీల్లో ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది, వ్యాక్యూమ్లో అయితే 0. ద ఫెడరేషన్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ అనేది ఎక్కువగా ఎవరు గెలిచడం జరిగిందంటే మోహన్ బిగాన్ ఏసీ. ఫెడరేషన్ ఫర్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మోహన్ బిగాన్ ఏసీ, అక్కడ దాంట్లో ఆప్షన్లో ఇచ్చాడనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద మిషన్ ఆఫ్ ద రామ్సార్ కన్వెన్షన్ అనేది దేనికోసం రాది రామ్సార్ కన్వెన్షన్స్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ మిషన్ అంటే దాని యొక్క మెయిన్ ఉద్దేశము వెట్లాండ్స్ ప్రిజర్వేషన్ కోసం అన్నమాట. తేమ ఉండాలి, వాటర్ ఉండాలి అని చెప్పి. ద అవుటర్ మోస్ట్ సాలిడ్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ ఏంద్రా అంటే క్రస్ట్ అంటారు. మధ్యలో ఉండేది మ్యాంటల్, సెంటర్లో ఉండేది కోర్ అనమాట. ద నెంబర్ ఆఫ్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నారా ప్రోపేన్లో అంటే ప్రోపేన్లో మనకి C3H8 అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ద అనిమల్ డజంట్ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ ద నేషనల్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా అంటే క్యామెల్ అసలు ఉండదు. బుల్ ఉంటుంది, హార్స్ ఉంటుంది, లయన్ ఉంటుంది, ఎలిఫెంట్ ఉంటుంది. ఈ నేషనల్ ఎంబ్లమ్ ఏదైతే ఉందో లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోకాలో. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద బాండ్ యాంగిల్ అనేది బెంజీన్లో ఎంత ఉంటుందిరా అంటే 120 డిగ్రీలు ఉంటుంది. C6H6 వాటిలో బాండ్ యాంగిల్ 120 డిగ్రీలు అనమాట. ఉడాన్ అబ్రివేషన్ మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏ అంటే ఆమ్ అనమాట, మిగతాది మీరు మొత్తం ఉడాన్ అబ్రివేషను కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది ఒక ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ అంట. ఎవరు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది? సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ. టోర్ అనేది దేని యొక్క యూనిట్ అంటే ప్రెషర్ యొక్క యూనిట్ అని మనం తెలుసుకోవచ్చు. యక్షగాన అనేది చూసినట్లయితే ఇది ఒక డ్యాన్స్ ఫాము, కర్ణాటకలో మనం చూడొచ్చు. అదేవిధంగా సత్రియా ఎక్కడ, కలారిపాయిట్టు, అదేవిధంగా గోమిరా, ఇవన్నీ డ్యాన్స్ ఫామ్స్. సో ఓవరాల్ ఏంటంటే యక్షగాన, కర్ణాటక అయితే మిగతా 3 మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేషనల్ స్పోర్ట్స్ డే అనేది 29 ఆగస్ట్ రోజున జరుపుకోవడం జరుగుతుంది. ఎవరి బర్త్ యానివర్సరీ రోజా ఈ నేషనల్ స్పోర్ట్స్ డే జరుపుకుంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టండి. ద గ్రేట్ ఇండియన్ నావల్ అనేది ఆథర్డ్ బై ఎవర్రా అంటే శశి థరూర్ ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఫతేబాద్ డిస్ట్రిక్ట్ అనేది ఇట్స్ నేమ్ ఫ్రమ్ ద ఎపోనిమస్ హెడ్ క్వార్టర్స్ టౌన్ ఫౌండెడ్ బై ద ఫిరోజ్ షా తుగ్లక్. దీన్ని ఫిరోజ్ షా తుగ్లక్ ఫౌండ్ చేశాడు 14th centuryలో. హూ నేమ్డ్ ఇట్ ఆఫ్టర్ హిస్ సన్ ఫతే ఖాన్. సో వాళ్ళ కొడుకు పేరు మీదుగా ఈ సిటీని ఫార్మేషన్ చేయడం జరిగింది. మైటోకాండ్రియాని పవర్ హౌసెస్ అంటారు. మనకు తెలుసు మైటోకాండ్రియాలో న్యూక్లియస్ ఉందా ఉండదా, బ్యాక్టీరియంలో ఉంటుందా ఉండదా, మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. చాలా ఇంపార్టెంట్. మైటోకాండ్రియా అనేది పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ లేదా కణశక్తాగారాలు అంటారనమాట. మాండమస్ అంటే ఏంట్రా అంటే వి కమాండ్ అని మనం తెలుసుకోవచ్చు. ఇవన్నీ రిట్స్ అనమాట. కోవారెంటో, సెర్షియరీ, మాండమస్ ఇవన్నీ రిట్లు తెలియాలి మనకి. గ్రేట్ డివైన్ అనేది డెమోగ్రాఫిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనేది 1921లో ఇది స్థాపించడం జరిగింది. నేమ్ ద ఫస్ట్ యాక్టర్ టు విన్ ద ఆస్కార్ అవార్డ్ అంటే ఎమిల్ జెన్నింగ్స్ అనే అతను మొట్టమొదటి ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం జరిగింది. ఎమిల్ జెన్నింగ్స్. పుస్తకము ఎయిన్ ఈ అక్బరీ ఎవరు రాశారా అంటే అబుల్ ఫజల్. The act was amended to provide a statutory basis for the implementation of the
ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఎఫ్ఐటి అంటారు. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 ప్రకారము ఇక్కడ మనం చూసినట్లయితే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్ అనేది ఫార్ములేట్ చేయడం జరిగింది. ద డస్ట్ ప్రజెంట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫ్లవర్ దాన్ని ఏమంటారంటే పోలెన్ అంటారనమాట. ద వుడ్ ఆఫ్ జాక్ ఫ్రూట్ వుడ్ ట్రీస్ ఈజ్ యూస్డ్ టు మేక్ ద లార్జ్ ప్లకింగ్ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఇన్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ నోన్ యాజ్ బొబ్బిలి వీణా లేదా సరస్వతి వీణా అంటారనమాట. ఇక్కడ ఏ వుడ్ యూజ్ చేయడం జరిగిందంటే జాక్ ఫ్రూట్ అంటే పనసకాయ యొక్క వుడ్ అనేది యూజ్ చేయడం జరిగింది. అది ఆ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్స్ ఈ బొబ్బిలి వీణ నుంచే మనం వినొచ్చు అనమాట. అంటే ఆ జాక్ ఫ్రూట్ చెక్క నుంచే ఈ బొబ్బిలి వీణ అనేది తయారు చేయడం జరిగింది. దాన్నే సరస్వతి వీణ కూడా అని పిలుస్తారు. వైటమిన్ కాజెస్ నైట్ బ్లైండ్నెస్. రేయి చీకటి అనేది వైటమిన్ ఏ అంటే రెటినాల్ లోపం వల్ల వస్తుంది. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ MTHL అంటారు. 15 జనవరి 2020లో ఈ ఫేజ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఉద్ధవ్ ఠాక్రే రెనోవేట్ చేశాడు, అంటే దాన్ని ఇనాగ్రేట్ చేశాడు. జయప్రకాష్ నారాయణ్, JP నారాయణ్ అంటారు. మ్యూజియం ఆఫ్ సోషలిజం ఈ సిచ్యువేటెడ్ ఇన్ ఎక్కడుందిరా అంటే JP నారాయణ్ మ్యూజియం అనేది లక్నోలో మనం చూడొచ్చు అనమాట. అదేవిధంగా ప్రోటియము, డ్యూటీరియము మరియు ట్రీటియము ఇవన్నీ న్యాచురలీ అక్కరింగ్ ఐసోటోప్స్గా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా హైడ్రోజన్కి సంబంధించిన ఈ ఐసోటోప్స్ అనమాట. ప్రోటియం అంటే 1H1, డ్యూటీరియం అంటే 1H2, ట్రీటియం అంటే 1H3 అనమాట. సో ఈ విధంగా గుర్తుంచుకోండి. ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ వాజ్ అడాప్టెడ్ ఎ న్యూ లోగో. 9 జనవరి 2020లో వీళ్ళు అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ అడాప్ట్ చేసిందనమాట కొత్త లోగో అనేది. ద ఇండియా మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ IMD 145వ ఫౌండేషన్ డే అనేది 15 జనవరి 2020లో దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే నేమ్ ద ఇండియన్ ఈక్వెస్ట్రియన్ టు క్వాలిఫై ఫర్ ద టోక్యో ఒలింపిక్స్ అఫీషియలీ ఆఫ్టర్ ఎ వెయిట్ ఆఫ్ 2 decades అంటే 20 సంవత్సరాలు. ఎవర్రా ఈ విధంగా గుర్రం సంబంధించి టోక్యోలో క్వాలిఫై అయ్యాడు రేసింగ్లో అంటే ఫవాద్ మిర్జా అనే అతను. చాలా ఇంపార్టెంట్. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అబ్రివేషన్ అడిగాడు. లోగో ఆఫ్ లోక్పాల్ ఎవరు డిజైన్ చేయడం జరిగిందంటే ప్రశాంత్ మిశ్రా అనే అతను ఈ లోగో అనేది లోక్పాల్కు సంబంధించి డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ రీసెంట్లీ ఇంపోజ్ చేసింది ఇయర్ బ్యాన్ రష్యా. ఈ విధంగా 4 ఏళ్ళు బ్యాన్ చేసిందంటే ఎవరైతే డోపింగ్ వేసుకుంటారో వాళ్ళ ప్లేయర్స్కి 4 ఏళ్ళు రీసెంట్గా బ్యాన్ చేసిందనమాట, వాళ్ళు ఆడకూడదు అని రష్యా వాళ్ళు. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది 1930లో లండన్లో ఇది జరిగిందనమాట. ద పాస్ అట్ ద సదర్న్ ఎండ్ ఆఫ్ ద నీలగిరి హిల్స్, ఆ పాస్ పేరు ఏంట్రా అంటే పాలక్కడ్ గ్యాప్ అంటారు. ఇది సదర్న్ ఎండ్ ఆఫ్ నీలగిరి హిల్స్నే మనము బ్లూ మౌంటైన్స్ అంటారు. అక్కడ మనము ఈ పాలక్కడ్ గ్యాప్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే పోర్చుగీస్ వాళ్ళు గోవాని ఎప్పుడు క్యాప్చర్ చేసుకున్నారంటే 1510లో దీన్ని క్యాప్చర్ చేసుకున్నారు. అదేవిధంగా ఆపరేషన్ విజయ్ జరిగి ఆర్మీ వాళ్ళని అక్కడ పంపించి గోవాని లిబరేట్ చేయడం జరిగిందనమాట పోర్చుగీస్ నుంచి. ఏ సంవత్సరంలో జరిగింది అనేది మీరు కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి. అప్పుడు జరిగిన మిలిటరీ ఆపరేషన్ ఏంట్రా అంటే ఆపరేషన్ విజయ్. ద పైథాన్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది ఏ నది పైన మనం చూడొచ్చు అంటే గోదావరి నది పైన ఈ పైథాన్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది మనం చూడొచ్చు. పెడాలజీ అనేది సైన్స్ ఆఫ్ సాయిల్గా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే అజిత్ సింగ్, ప్రీతి పాట్కర్, కైలాష్ సత్యర్థి వీళ్ళకు మదర్ తెరీసా మెమోరియల్ అవార్డు అనేది రావడం జరిగింది. కానీ మేధా పాట్కర్కి మాత్రం రాలేదన్నమాట. బచ్పన్ బచావ్ ఆందోళనకి ఎవర్రా అంటే కైలాష్ సత్యర్థి, ప్రీతి పాట్కర్, అజిత్ సింగ్ వీళ్ళ ముగ్గురికి వచ్చింది. మేధా పాట్కర్ ఎవర్రా అంటే నర్మదా బచావ్ ఆందోళన్ సంబంధించిన ఈమె ఆ నర్మదా నది ఏదైతే డ్యామ్ ఉందో సర్దార్ సరోవర్ డ్యామ్ వాడి హైట్ పెంచుతున్నారనమాట. అది పెంచనీయకుండా ఏమే స్టాప్ చేసింది. IIT మెడ్రాస్
లాంచ్డ్ ద కంట్రీస్ ఫస్ట్ ఇండిజినస్లీ డిజైన్డ్ స్టాండింగ్ వీల్ చైర్ నేమ్డ్ యాజ్ అరైజ్. ఒక వీల్ చైర్ తయారు చేయడం జరిగింది ఐఐటి మెడ్రాస్ వాళ్ళు. స్టాండింగ్ వీల్ చైర్ అంటారనమాట. దాని పేరు ఏంట్రా అంటే అరైజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ద ట్రీటీ ఆఫ్ అలీనగర్ విత్ ద బ్రిటిష్, ఆ ట్రీటీ ఏంట్రా అంటే సిరాజుద్దౌలా అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇది బ్రిటిష్ తోటి ఈ ట్రీటీ అనేది జరిగింది. ఆ ట్రీటీ ఆఫ్ అలీనగర్ విత్ ద బ్రిటిష్ మధ్యలో ఎవరి మధ్యలో, సిరాజుద్దౌలా వీళ్ళ మధ్యలో జరిగిందనమాట. ద రివర్ వాజ్ నోన్ యాజ్ పారుష్ని అని ఏ నదిని పిలుస్తారంటే వేదిక్ పీరియడ్లో రావి నదిని ఈ విధంగా పిలిచేవాళ్ళు. ప్రతి ఒక్క రివర్కి వాళ్ళ ఒక డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయన్నమాట. ఆ నేమ్స్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ద టేల్స్ ఆర్ రిలేటెడ్ విత్ ద పెయింటింగ్స్ అండ్ స్కల్ప్చర్స్ ఆఫ్ ద అజంతా కేవ్స్. ఏమ్రా అంటే జాటకా టేల్స్ అంటారనమాట. ఈ జాతకా టేల్స్ అనేది పెయింటింగ్స్ అండ్ స్కల్ప్చర్స్ ఆఫ్ ద అజంతా కేవ్స్గా గుర్తుంచుకోవాలి. ద ఈవెంట్ డు నాట్ అక్కర్ ఇన్ 1919. ఏదిరా అంటే పార్టీషన్ ఆఫ్ బెంగాల్ మనకు తెలుసు 1905 అనేది. ఇక్కడ ఏ ఈవెంట్ డు నాట్ అక్కర్ ఇన్ 1919 అంటే పార్టీషన్ ఆఫ్ బెంగాల్ 1905లో జరిగింది. కానీ మోంటెక్ క్లెయిమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ కానీ, రౌలట్ యాక్ట్ కానీ, జలియన్వాలా బాగ్ ట్రాజడీ కానీ ఇవన్నీ 1919లో జరిగాయి. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అయితే జరగలేదు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఐటీసీజెడ్లో సి అంటే ఏంటి, కన్వర్జెన్స్. పూర్తి అబ్రివేషన్ నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ద మాలిక్యూల్స్ ఆఫ్ ఏటీపీ ఆర్ ఆబ్టైన్డ్ బై ద రెస్పిరేషన్ ఆఫ్ 1 మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్. ఇక్కడ చూసినట్లయితే 2 అని మనం తెలుసుకోవచ్చు. సో మాలిక్యూల్స్ ఆఫ్ ఏటీపీ రెస్పిరేషన్ ఆఫ్ 1 మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ ఎంత అంటే 2 అని మనం తెలుసుకోవచ్చు. ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మిజోరం ఎవర్రా 2019 నవంబర్ ప్రకారం అంటే జోరామ్ తాంగా అనే అతను ఈరోజు చీఫ్ మినిస్టర్ అని చెప్పుకోవచ్చు అనమాట. దేనికి, మిజోరం క్యాపిటల్ ఎంత, ఏది, ఐజ్వాల్ అనమాట. ద రేటింగ్ ఫర్ ఎ ఫ్యూజ్ యూజ్డ్ ఇన్ హౌస్ హోల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ప్రొవైడెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కరెంట్ సంబంధించి. సో ఓవరాల్ ఏంటంటే రేటింగ్ అనేది ఫ్యూజ్కి సంబంధించి హౌస్ హోల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ప్రొవైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కరెంట్ యొక్క ఎంత ఫ్లో అనేది ఉంది దాన్ని బట్టి డిసైడ్ చేస్తారనమాట. ద స్టేట్ ఇన్ విచ్ ఉత్తరాయణ్ యూనిక్లీ సెలబ్రేటెడ్ అంటే ఏ స్టేట్లో ఈ ఉత్తరాయణ్ ఫెస్టివల్ అనేది కొత్తగా జరుపుకుంటారనమాట, అది గుజరాత్. అండర్ ద అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇంపోజ్డ్ అంటే 101వ అమెండ్మెంట్ ప్రకారమే ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది ఇండియాలో. నెక్స్ట్ మనం చూసినట్లయితే బేటీ బచావ్ బేటీ పడావ్ స్కీమ్ అనేది ఎవరు ఇనిషియేట్ చేయడం జరిగిందంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు ఇనిషియేట్ చేయడం జరిగింది. పుస్తకం రెవల్యూషన్ 2020 అనే పుస్తకాన్ని ఎవరు ఆథర్ చేయడం జరిగిందంటే చేతన్ భగత్ అనే అతను దీన్ని కంపోజ్ చేయడం జరిగింది. ఇక్కడ కన్స్టాంటన్ అనేది అల్లాయ్ ఆఫ్ కాపరు మరియు నికెల్ యొక్క మిశ్రమం అని చెప్పుకోవచ్చు. కన్స్టాంటన్ అనేది అల్లాయ్ ఆఫ్ కాపర్ మరియు నికెల్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్లాస్టిక్ అనేది నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. బట్ వెజిటబుల్స్ కానీ, డెడ్ అనిమల్స్ కానీ, ఫ్లవర్స్ కానీ ఇవన్నీ బయోడిగ్రేడబుల్ అనమాట. వాటిని మళ్ళీ మనం బయోడిగ్రేడబుల్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ మాత్రము నాన్ బయోడిగ్రేడబుల్. ఈ ఇలాహీ అనేది ఎవరు ఫార్ములేట్ చేశారు అంటే అక్బరు దీన్ని ఫార్ములేట్ చేయడం జరిగింది. బీహారు, ఉత్తరప్రదేశ్ మరియు వెస్ట్ బెంగాల్ ఇవి నేపాల్ తోటి బౌండరీ షేర్ చేసుకుంటాయి, కానీ అస్సాంతో మాత్రం కాదు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద కాయక్ హతి యోయ్ పగోడా, ఇది ఒక పగోడా అనమాట. అంటే పెద్ద గుడిలాగా ఉంటుంది, గౌతమ బుద్ధుడి యొక్క గుడి మాదిరిగా. సో ఈ కాయక్ హతి యో పగోడా అనేది ఎక్కడుందరా అంటే మయన్మార్లో మనం చూడొచ్చు. మాన్యుమెంట్ బీర్స్ ఏ సిమిలారిటీ టు ఏ ఫ్రెంచ్ వార్ మెమోరియల్ ద ఆర్క్ డి ట్రియంఫీ. ఇది మనం చూసినట్లయితే ఇది ఒక ఫ్రెంచ్ వార్ మెమోరియల్ లాగా కనపడుతుంది. ఆ మాన్యుమెంట్ ఏంద్రా అంటే ఇండియా గేట్. ఎలా ఉంటుందంటే ఫ్రెంచ్ వార్ మెమోరియల్ ఎలా ఉంది, ద ఆర్క్ డి ట్రియంఫీ అనే దాని లాగా సిమిలర్గా ఉంటుందంట. నెట్లో కొట్టండి తెలుస్తుంది. ఇండియా గేట్ ఢిల్లీలో ఉంది, గేట్వే ఆఫ్ ఇండియా అయితే ముంబైలో ఉంది. కర్తార్ సింగ్ సరభా వాజ్ ఎగ్జిక్యూటెడ్ అట్ లాహోర్ ఇన్ నవంబర్ 1915 ఫర్ హిజ్ రోల్ ఇన్ ద గదర్ కాన్స్పిరసీ. ఏదైతే గదర్ కాన్స్పిరసీ జరిగిందో ఫిబ్రవరి 1915లో
కర్తార్ సింగ్ సరభా ఇతన్ని చంపేయడం జరిగిందనమాట, ఉరి తీయడము లాహోర్లో. ఆర్కే నారాయణ్ అనే అతను ఒక రైటరు. మాల్గుడి డేసు, ది గైడ్, స్వామి అండ్ ఫ్రెండ్స్ అనే పుస్తకాలని రాయడం జరిగింది. జంగిల్ బుక్ మాత్రం కాదు. జంగిల్ బుక్ రాసిండేది ఎవరు? మీరు కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి. రుడ్యార్డ్ క్రిప్లింగ్. క్రిస్టియన్ బెర్నార్డ్ అనే అతను ఫేమస్ ఫర్ దేనికంటే పర్ఫార్మింగ్ ద వరల్డ్స్ ఫస్ట్ హ్యూమన్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్. మొట్టమొదట ఈ హ్యూమన్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనేది జరిగిందని మనం తెలుసుకోవచ్చు. స్టేట్ క్యాపిటల్ 530 మీటర్ అబోవ్ సీ లెవెల్ మనం చూడొచ్చు. ఆ క్యాపిటల్ పేరు నాకు చెప్పాలి. 93 ఈస్ట్ లాంగిట్యూడ్ ఉంటుంది, 27 నార్త్ లాంగిట్యూడ్ మనం చూడొచ్చు, లాటిట్యూడ్ అని మనం చూడొచ్చు. సో ఓవరాల్ ఆ స్టేట్ పేరు ఏంటి మీరు కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి, చాలా ఇంపార్టెంట్ ఇది. వింబుల్డన్ మెయిడన్ అంటే మొట్టమొదటి వింబుల్డన్ ఛాంపియన్షిప్ అనేది ఎప్పుడు జరిగిందంటే 1877లో జరిగింది. స్నేల్స్ బిలాంగ్స్ టు ఫైలం అనమాట. స్నేల్ అంటే నత్త. ఈ స్నేల్స్ అనేది ఫైలం మొలస్కా క్లాసు. మరి ఆర్థ్రోపోడా సపరేట్ ఉంటుంది, కార్డోటా సపరేట్ ఉంటుంది, ఎకిండర్మటా సపరేట్ ఉంటుంది అనమాట. ఈ నత్తలు మాత్రము ఫైలం మొలస్కా క్లాస్ అనమాట. పాలోలిం బీచ్ అనేది మనము గోవాలో చూడొచ్చు, బట్ మెరీనా బీచ్ అనేది చెన్నైలో ఉంటుంది. డిఫరెంట్ బీచెస్ ఉన్నాయి, వాటి యొక్క పేర్లు ఉన్నాయి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఉన్నాయి, మీరు కనుక్కోవాలి. ఇవన్నీ కూడా మీకు అడుగుతున్నారు ఎగ్జామ్లో. నెక్స్ట్ మనం చూసినట్లయితే హిమోఫోబియా అనమాట. హిమోగ్లోబిన్ తెలుసు కదా, బ్లడ్కి సంబంధించింది. హిమోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ బ్లడ్ అని మనం తెలుసుకోవాలి. ద మిషన్ ఇంద్రధనుష్ అనేది ఒక గవర్నమెంట్ ఇనిషియేట్ చేసిన ప్రోగ్రాము. దేనికి సంబంధించిందంటే ఇమ్యునైజేషన్ బాగుండాలని చెప్పి. ఈ ఇమ్యునైజేషన్ అంటే అందరికీ గర్భవతి తల్లికి వాళ్ళకి మంచిగా ఇమ్యునైజేషన్ ఉండాలి, పిల్లలకి ఇమ్యునైజేషన్ ఉండాలని చెప్పి ఈ ఇంద్రధనుష్ ప్రోగ్రామ్ అనేది ఒక మిషన్ ఇనిషియేట్ చేసిందనమాట, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్. నెక్స్ట్ ద స్పైస్ సిన్నమన్ ఈజ్ నేటివ్ టు శ్రీలంక. ఈ సిన్నమన్ అనేది మనకు తెలుసు, ఇది స్పైస్ అనమాట. డిఫరెంట్ స్పైసెస్ ఉన్నాయి. ఇండియాలో ఎక్కువగా స్పైసెస్ పండేది ముందు కేరళ ఉండే, ఇప్పుడు కర్ణాటక అయిపోయిందనమాట. ఎందుకంటే మలబార్ కోస్ట్లో ఎక్కువగా ఫైర్ అనేది జరగడం వల్ల ఇప్పుడు కర్ణాటక లీడింగ్ పొజిషన్లో ఉంది. ఇక్కడ స్పైస్ సిన్నమన్ అనేది ఎక్కువగా శ్రీలంకలో మనం చూడొచ్చు. నెక్స్ట్ మనం చూసినామంటే ఆర్టికల్ 2441 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ద ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ద అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ షెడ్యూల్ ఏరియాస్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్. ఈ ఆర్టికల్ 2441 ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏం చెప్తుంది? అడ్మినిస్ట్రేషన్ మరియు కంట్రోల్ ఆఫ్ షెడ్యూల్ ఏరియాస్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అనేది మనం గుర్తుంచుకోవాలి. సో టోటల్ మ్యాక్సిమమ్ ఎన్ని క్వశ్చన్స్ అయినా నేను కంపైల్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్స్ అన్నీ మీకు చెప్పడానికి ట్రై చేశాను. సో ఇంతకుముందు కూడా నేను ఒక పార్ట్ అనేది డిస్కస్ చేయడం జరిగింది, మీరు వెళ్ళి ప్లేలిస్ట్లో చూడండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. మీకు ఏదైనా డౌట్ వచ్చినా కూడా మీరు నాకు ఈ నెంబర్లో కాల్ చేయండి, 7667302252. రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ సంబంధించి మీకు మెటీరియల్ కావాలన్నా నేను ప్రొవైడ్ చేస్తాను. టేక్ ఇట్ ఫర్ చార్జెస్ అనేది ఉంటుంది మెటీరియల్ పైన, మీరు కావాలనుకుంటే చదువుకోవచ్చు. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.